వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణ్. రాష్ట్ర సభాపతి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బుధవారం నర్సీపట్నం మున్సిపాలిటీ 26వ వార్డులో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో స్పీకర్ సతీమణి కౌన్సిలర్ పద్మావతి, తనయుడు కౌన్సిలర్ రాజేష్ పాల్గొన్నారు. వర్షాన్ని లెక్క చేయకుండా ప్రతి గడపకు వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు వివరించారు. పథకాలు అమలుపై కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి సమస్యలపై సమాచారాన్ని సేకరించారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇయర్ అయింది. మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటింటికి వెళ్ళి మనం ఈ సంవత్సరంలో ఏ అయితే కార్యక్రమాలు చేసామో, ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసామో, ఏ పథకాలు అయితే మనం ఇచ్చామో, ఏ అయితే వాగ్దానం చేసి ఎన్ని పథకాలు ఇచ్చామో అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి పేపర్ ద్వారా ఇచ్చి మాట్లాడమని చెప్పడం జరిగింది. మేము అలాగే ప్రతి ఇంటికి తిరుగుతున్నామండి. ఈరోజు తిరుగుతుంటే మంచి స్పందన ఉంది. ఏంటంటే మేము ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే ఒక్కొక్క పథకం కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తల్లికి వందనం ప్రతి తల్లికి కూడా అమౌంట్ పడడం జరుగుతుంది. 15,000 రూపాయలు కూడా ప్రతి ఇంటికి పడుతుందా లేదా అని అడిగితే పడుతుందని చెప్పడం జరిగింది. అదే దీపం పథకం, దీపం 3 సిలిండర్ ఇస్తామని చెప్పి ఫ్రీగా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం వాగ్దానం చేశారు. అలాగే దీపం పథకం కూడా పెట్టడం జరిగింది, తీసుకోవడం కూడా జరిగింది అని చెప్పి వారు చెప్పడం జరుగుతుంది. 2 సిలిండర్లు వచ్చాయి, ఇంకో సిలిండర్ వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే యువతకి ఉపాధి మెగా డిఎస్ అని చెప్పి పెడతామని చెప్పారు. యువతకి అది పెట్టడం కూడా జరిగింది. అలాగే యువతకి 3,000 ఇస్తామన్నారు, అది కూడా త్వరలో ఇస్తామని చెప్పమని చెప్పారు. వారు అది కూడా శాంక్షన్ చేస్తారని చెప్పి నమ్మకంతో మీకు చెప్పడం జరుగుతుంది. అది ఒకటే కాదు, మహిళకు ఉచిత బస్సు అది కూడా ఆగస్ట్ 15 నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ 15 నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా టికెట్ లేకుండా ప్రయాణం చేస్తారని చెప్పేసి మేము ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇటువంటి కార్యక్రమాలన్నీ మాటిచ్చారు. పెన్షన్ ముందు నెల 3,000, తర్వాత నెల 4,000 కలిపి మేము గెలిచిన వెంటనే 7,000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. 7,000 రూపాయలు కూడా ప్రతి ఒక్కరికి ఫస్ట్ మంత్ అందిందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ తారీఖు అయ్యేసరికి ఇంకొక రోజు ముందే వస్తుంది అమ్మ అని చెప్పి కూడా ప్రతి ఇంట్లో చెప్పడం జరుగుతుంది. 4,000 రూపాయలు పెన్షన్ కూడా అందుకుంటున్నారు. మరి పాత గవర్నమెంట్ అయితే 5 సంవత్సరాలు కూడా 2,50 పెంచుకుంటా లాస్ట్కి 3,000 ఇవ్వడం జరిగింది తప్ప మాట ఇచ్చిన ప్రకారం కూడా 4,000 రూపాయలు కూడా ఫస్ట్ తారీఖు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ప్రతి ఇంట్లో చెప్పడం కూడా జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేశారని చెప్పి చాలా అభినందిస్తున్నారు మన సీఎం గారిని, అదే మన ఎమ్మెల్యే గారు అయ్యన్న పాత్రుడు గారిని. అదేవిధంగా ఈ నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇది 26వ వార్డు అండి. ఈ మున్సిపాలిటీ మొత్తం మీద చూసుకుంటే అభివృద్ధి కార్యక్రమాలు 21 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది, అలాగనే మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిది. ఈరోజు 21 కోట్లు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపట్టాం. డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా సీసీ రోడ్స్ కానీ, కల్వర్ట్స్ కానీ ఇవన్నీ మనం చేసుకుంటున్నాం. చాలా ఆనందంతో ఉన్నారు. ప్రతి ఇంటి దగ్గర కూడా ఏదో పథకం అందుతుంది తప్ప ఎక్కడ పథకం అందలేనిది, పెన్షన్ అందలేని ఇల్లు అంటూ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఏదైతే